హిందూ సాంప్రదాయం ప్రకారం శనివారం శనిదేవుడి ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతేకాదు ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనదని అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడుదినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. శనిగ్రహ ప్రభావం వలన కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం కొన్ని విశిష్టమైన కార్యక్రమాలు చేయాలని శాస్త్రం చెప్తున్నది. శనివారం పాటించాల్సిన నియమాలు. శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలున్న ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తే మంచిది. శనీశ్వరుడి వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు. నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహాన్ని పొందవచ్చు. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుంటే మొక్కులు నెరవేరుతాయి. హిందూ పురాణాల ప్రకారం శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని అంటారు. శనివారం ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. హనుమంతుడికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయని నమ్మకం. శనివారం ఆంజనేయుడికి ఆకు పూజ చేయిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. శనివారం పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఒక నియమం ప్రకారం 5 శనివారాలు కానీ 9 శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. శనివారం శివాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే శనివారం ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, డబ్బు అప్పుగా తీసుకోకూడదు. అలాగే శనివారం నూతన వాహనాలు, ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్థాలు కొనరాదని పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా పాటిస్తే శని అనుగ్రహం కలుగుతుంది.